ఆశయాలతో ఎన్నో మీతో పంచుకోవాలని ఏర్పాటు చేసిన మీటింగ్ కి ఇద్దరిగా పోదాం అనుకున్నాం, ఇద్దరిగా ప్రయాణిద్దాం అనుకున్నాం, ఇద్దరం కలిసి ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటే ఒకరిని పక్కన పెట్టి ఒకరిని మాత్రం వేదిక మీద నిలబెట్టారు. ఖచ్చితంగా చెప్తున్నా, జూన్ నెల 7వ తారీఖు విశాఖపట్నంలో మరలా ఇదే రీతిగా CMDF CPF తరపున అజయ్ బాబు, అభినయ్ దర్శన్ ఇద్దరు కూడా క్రైస్తవుల మెగా కాన్ఫరెన్స్ వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్నాం. ఎన్ని రోజులు ఆపుతారో, ఎంత కాలం ఆపుతారో ఆపండి. క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నా ఏమని తెలుసా? అన్యాయాన్ని ప్రశ్నించండి, గొంతు విప్పండి, కాన్స్టిట్యూషన్ లో మనకు ఉన్నటువంటి హక్కులు తెలుసుకోండి సార్. ఎంతకాలం తెలియని బతుకులు బతుకుతారు. ఈరోజు ప్రభుత్వం నిన్ననే హైకోర్టు ఒకటి జీవో పాస్ చేసింది, ఒక చట్టం విడుదల చేసింది. ఏంటో తెలుసా? ఎవడైతే సంఘానికి పోతాడో, ఎవడైతే బైబిల్ పట్టుకుంటాడో, ఎవడైతే క్రైస్తవుడు అనుకుంటాడో వాడు SC ST అట్రాసిటీ కేసు వర్తించదు అని హైకోర్టు తీర్పునిచ్చింది.